నా ప్రియ సోదరి సోదర, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి తమ జీవితంలో చోటు చేసుకున్న విషాదకరమైన పరిస్థితులు బట్టి మనసు లోపలని దిగులుతో కుమిలిపోయి చతికిలు పడి బలహీనులైపోతున్నారు. కొంతమంది బలత్కారమును బట్టి దిగులు పడుతున్నారు, శత్రువులను బట్టి దిగులు పడుతున్నారు, దూషణ మాటలను బట్టి దిగులు పడుతున్నారు, చేసిన పాపమును బట్టి దిగులు పడుతున్నారు, అనారోగ్యమును బట్టి దిగులు పడుతున్నారు. మరి కొంతమంది మరణ భయం బట్టి దిగులు పడుతున్నారు, పనులను బట్టి దిగులు పడుతున్నారు, దగ్గరున్నవారు మరణించుట బట్టి దిగులు పడుతున్నారు, రేపటి జీవిత భవిష్యత్తును బట్టి దిగులు పడుతున్నారు, శ్రమలు కష్టములు బట్టి దిగులు పడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పై చెప్పబడిన విషయములలో దేని బట్టి అయినా సరే నీవు దిగులు పడుతూ బలహీనుడు అయిపోతున్నావా? అయితే నీ ప్రాణ ఆత్మ దేహమును బలపరిచే దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. నిశ్చయముగా నీ దిగులును తొలగించి నిన్ను బలపరచునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.